నజరేయుని యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఇవాళ మనం ధ్యానించే అంశము ద పవర్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్. దేవుని నిబంధనకి ఉన్న శక్తి, దేవుని నిబంధనకు ఉన్న శక్తి. సృష్టించిన తర్వాత ఆదాము అవ్వగారు, ఆ తర్వాత నోవా గారు, ఈ కాలక్రమం జరిగిన తర్వాత ఒక గొప్ప వ్యక్తి బయటకు వస్తాడు. ఆయనే అబ్రహాము గారు. అబ్రహాము గారికి ఉన్న పేరు విశ్వాసులకి తండ్రి. ఆయన విశ్వాసులకి తండ్రి అనే పేరు ఉట్టినే ఆయనకి రాలేదు. కానీ నేను ఆయన గురించి ధ్యానించినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, దేవుడు ఎంతమందిలో ఆ దినాల్లో అంతమంది ప్రజలు ఉంటుండగా అబ్రహాము గారినే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అన్నది నాకు ఒక ప్రశ్న వచ్చింది. అండ్ ఐ వాజ్ థింకింగ్, ఆయన గురించి ధ్యానిస్తున్నాను అనమాట. ఎందుకు ఆయన పుడతాడండి కొడుకు, ఓకే, ఐజాక్. వ్యక్తులుగా మనం మామూలుగా బాగానే ఉంటాం, దేవుడు అంటాం, విశ్వాసం అంటాం. మన సొంత పిల్లల దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు మన పద్ధతులు, మన విధి విధానాలు మారిపోతాయి. మామూలుగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ మన సొంత పిల్లలు వచ్చేసరికి మన పిల్లలు కానీ తప్పు చేసినట్లయితే, మన పిల్లలు కానీ ఏదన్నా అటు ఇటు చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని సమర్థించుకుంటూ వస్తాం. ఎందుకంటే మనకి మన పిల్లల మీద ఉన్న ప్రేమ. ఇక్కడ అబ్రహాం గారికి పుడతాడు, కానీ దేవుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ కుమారుణ్ణి బలి ఇవ్వమంటాడు. ఎంతవరకు వెళ్తుందంటేనండి, బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఆ కుమారుని పడుకోబెట్టి ఇంకొక కొన్ని సెకండ్స్లో ఇంకా ఇలాగా నరికేస్తాడు అనమాట. అంతవరకు దేవుడు ఆయన్ని పరీక్షిస్తాడు. మీరు నేను అబ్రహాము గారి చోటులో ఉంటే ఎప్పుడు ఎన్నడూ అలాంటి పని మనము వీ కెన్ నెవర్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్. అంటే కల్లో కూడా మీ పిల్లలకి హాని కలిగించే పని మీరేమీ చేయరు. కానీ అబ్రహాము గారికి ఎవరి మీద విశ్వాసం? దేవుడి మీద విశ్వాసం. దేవుని మాటని నెరవేర్చడమే అనుకున్న ఏకైక లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దినమైతే మీరు దేవుని మాటల్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని హెచ్చరికల్ని విని వెంబడిస్తారో దట్ ఈజ్ ఇట్ అండి. దేవుడు మనల్ని చూస్తాడు, మనం ఎంత నమ్మకంగా దేవుని కొరకు ఉన్నామని. నాకెప్పుడు అనిపిస్తుంది, ఈ ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు అబ్రహాం గారికి విశ్వాసులకు తండ్రి అని గొప్ప బిరుదునివ్వడమే కాకుండా ఒక గొప్ప నిబంధన ఆయనతో ఏర్పాటు చేసుకుంటాడండి. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును నేను గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను, ఎవరైతే దూషిస్తారో నేను వాళ్ళని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడినని. విధంగా 17వ అధ్యాయం 1-7 వచనాలు చదవండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, 99 సంవత్సరాలైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి, ఒక నిబంధన, గొప్ప నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని. నిబంధన దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడికి అబ్రహాం గారికి మధ్యన ఒక నిబంధన అవుతుంది. ఆ నిబంధన ఏంటంటే, ఒకటి, నాకును నీకు మధ్య నా నిబంధనను నియమించి, నాకును నీకును మధ్యన ఒక నిబంధన నియమించి నిన్ను ఆశీర్వాదకరముగా అభివృద్ధి పొందించదనని. ఒకటి, నిన్ను ఆశీర్వాదకరముగా అభివృద్ధి చేసేదనని ఒకటి అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, అనేకమైన జనములకు నువ్వు తండ్రి అవుతావు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును.
నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుణ్ణై ఉండునట్లు నీకును నీ సంతానానికి దేవుణ్ణై ఉంటాను. నాకును నీకును నీ తరువాత వారి తరములలోను నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఒక నిత్య నిబంధన. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఈవేళ ఒక నిబంధన అయిపోతుంది అనేది కాదు, కానీ నాకును మధ్య ఒక నిత్య నిబంధన. ఒక ముక్కలో చెప్పాలంటే, అయ్యా నేను నీకు దేవుడినై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్నెవరైతే శపిస్తారో నేను వాళ్ళతో శపిస్తాను. సో గాడ్ ఈజ్ విత్ అస్. సో ఈవేళ ఈ నిబంధన ఎవరితో అవుతుందండి? దేవునికి అబ్రహాం గారికి మధ్యన అవుతుంది. మీరు ఆదికాండం ఆ తర్వాత అలా చదువుకుంటూ పోయినట్టయితే ఇదే నిబంధన అబ్రహాం గారి కుమారుడైన ఐజాక్ గారితో అవుతుంది. ఇదే నిబంధన ఐజాక్ గారి కుమారుడైన యాకోబు గారితో అవుతుంది. యాకోబు గారి దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటాడు, అరే బాబు నీ పేరు ఇంకా యాకోబు కాదు, నేటి నుంచి నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు. మీరు దేవుని ఈ నిబంధన గురించి ఆలోచిస్తే ఇక్కడ దేవుడు నిబంధనలో చెప్తారు, నీ నుంచే జనులు వస్తారు, నీ నుంచే రాజులు వస్తారు, నీ నుంచే ఈ జనాంగం అనేది పెరుగుతారు. మీరు ఆదికాండం నుంచి మీరు మలాకీ వరకు చదివినట్లయితే దేర్ ఇస్ ఎ గ్రేట్ హిస్టరీ. బైబిల్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇదేదో ఎవరో కవులు చేత రచించినది కాదు, ఇదేదో కథనాలు కాదు, ఇదేదో లేని విషయాన్ని తెలియచేసిన విషయాలు కానే కాదు. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నామంటే, మనం ఎందుకు దేవుణ్ణి విశ్వసిస్తున్నామంటే, ఏ విషయాలైతే ఆదికాండం నుంచి మలాకీ వరకు రాయబడి ఉన్నాయో ఇట్స్ ఆల్ హిస్టరీ, చరిత్ర నేటికి సజీవంగా ఏ పేర్లు అయితే రాయబడి ఉన్నాయో, ఏ ప్రాంతాలు అయితే రాయబడి ఉన్నాయో, సేనాయికొండ అంటే సేనాయికొండ, ఎవ్రీథింగ్ ఈజ్ స్టిల్ దేర్. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు కథల దేవుడు కానే కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు అండి. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం కానీ మీరు చాలా జాగ్రత్తగా చదివినట్టయితే అక్కడ యేసు ప్రభు గారు వంశావళి గురించి వస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అబ్రహాము కుమారుడగు యేసు ప్రభు గారు వంశావళి ప్రారంభిస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చదవండి. అబ్రహాము ఇస్సాకును కనెను, అబ్రహాము గారు ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. ఆగండి అక్కడికి. దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఫేజ్ అన్నమాట. నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? అబ్రహాము గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీరు అక్కడి నుంచి ఎక్కడ అబ్రహాము గారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభించి చివరికి ఎక్కడికి వస్తుందంటే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంది. సో ద గ్రేటెస్ట్ థింగ్ ఆ దినాల్లో ఏదిరా గొప్ప మతము లేదా ఏదిరా గొప్ప వర్గము అంటేనండి అది ఇశ్రాయేలీలు మాత్రమే, యూదులు మాత్రమే. ఆ వంశావళి కానీ మీరు అలా చదివినట్టయితే మన దేవుడు ఈ లోకానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, ఈ ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు, తండ్రి కుమారుడు రూపంలో రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ గోత్రాన్నో ఏదో కుటుంబాన్నో ఎవరినో ఎంచుకోలేదండి. హీ కమ్స్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ లైన్. అబ్రహాము గారి సంతతి నుంచే, ఆ వంశావళి నుంచే ఆ మేరీ గారు యోసేపు గారు వరకు కూడా హీ ఫాలోస్ ఇట్. అంటే ఇప్పుడు మన దగ్గరికి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి ఇక్కడ ఏముంటాయండి? కుల వర్గాలనేవి మన దగ్గర ఉంటాయి. మీ భాషలో చెప్పాలంటే యేసు ప్రభు గారు అబ్రహాము గారిది ఏదైతే కులం ఉందో అదే కులానికి చెందినవాడు యేసు ప్రభు వారు. ఆ కులము ఏమీ చిన్న కులము కానే కాదు. యు నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఈ వేల్ట్కి ప్రపంచంలో అతి జ్ఞానవంతులు, ధనికులు, ప్రపంచాన్ని ఏలివారు ఎవరన్నా ఉన్నారంటే అది యూదులు, మన భాషలో ఇశ్రాయేలీలే.
ఇవాళ ఇశ్రాయేల్ దేశం ఉంది, ఒక చిన్న దేశం, పెద్ద యుద్ధం ఆడుతుంది, పెద్ద పెద్ద దేశాలతో పెద్ద పెద్ద యుద్ధం ఆడుతుంది. కానీ ఎవరు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. ఏమీ చేయలేకపోతున్నారంటే అది వాళ్ళకున్న శక్తి కాదండి, వాళ్ళు వెనకాతలున్న పరలోకముందున్న తండ్రి. ఇశ్రాయేల్ దేవుడు కొనకడు నిద్రపోడండి. హీఈస్ సచ్ పవర్ఫుల్ గాడ్. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు. మీరు చేయవలసిందల్లా అబ్రహాం గారు చేసిన పని ఏంటండి? విశ్వాసం కలిగి ఉన్నారు. ఆల్ దట్ హీ డెడ్, ఆ విశ్వాసాన్ని కొనసాగించాడు. ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో నెరవేర్చాడు. దేవుడు ఆ వాగ్దానము అబ్రహాం గారికి ఇచ్చాడు. ఇవాళ మీరు ఎవరికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు అంటే గలతీలు 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. గలతీలు 3వ అధ్యాయము 14వ వచనం. పౌల్ గారు ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్, ఒక మంచి పర్సనాలిటీ అండి బైబిల్లో. ఎందుకంటే యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చారు, 12 మంది అపోస్తలులు ఉన్నారు, చివరిలో ఒక వ్యక్తి మోసం చేశాడు, తర్వాత 11 మంది ఉన్నారు. 11 మంది వాస్తవానికి ఇందులో ఎవరో ఒకరు అంత గొప్ప సువార్తను అందించాలి. కానీ దేవుని దర్శనం చేత పౌలు గారు అన్య జనాంగానికి, అన్యులకి, దేవుని ఎరగని వారికి ఈ సంబంధం కలిపిన వ్యక్తి ఎవరంటేనండి పౌలు గారు. ఇవాళ కొత్త నిబంధనలో కానీ మీరు 4 సువార్తల తర్వాత చూస్తే పత్రికలు ఉంటాయి. ఏంటి ఆ పత్రికలు? సంఘానికి రాసిన పత్రికలు. అంటే సంఘం ఎలాగుండాలి, సంఘం ఎలాగ నడవాలి, ఏమి చేయాలి. పౌలు గారు ఒక 3 పెద్ద సువార్త యాత్రలని చేస్తాడు. ఎందుకు చేస్తాడు? సంఘాన్ని నిలబెట్టాలని ఆయన చేస్తాడు. ఈయన ఈ గొప్ప సందేశం ప్రతి ఒక్క మానవుడికి ఎందుకు, అప్పటి వరకు లెక్క ఎలాగొస్తుంది? దేవుడు ఏం చెప్పాడు? అయ్యా నిన్ను, అబ్రహాం గారితో చెప్తున్న మాట, నిన్ను నీ సంతానాన్ని. మనము టెక్నికలీ ఆయన సంతానానికి లేదా ఆ వర్గానికి, యూదుల వర్గానికి చెందిన వారు మనము కాదు. మన పితరుల దగ్గరికి వచ్చేసరికి వాస్తవానికి ఉన్నమాట మాట్లాడుకోవాలంటే అన్య జనాంగం నుంచే వచ్చారు. భారతదేశంలో కానీ ఉన్నట్టయితే దట్ ఈస్ ద రియాలిటీ. ఈ అన్య జనాంగం నుంచి వచ్చిన తర్వాత మీరు మారు మనసు పొందిన తర్వాత, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మీరేం పొందుతారంటే బాప్తిస్మం అన్నది పొందుతారు. చాలామంది భారతదేశంలోనే ఏమంటారంటే క్రైస్తవులు మతం మార్పిడి చేస్తారండి, క్రైస్తవులు ఎక్కువ శాతముగా ఈ దళితుల దగ్గరికి వెళ్ళి, దళితులు అంటే ఎవరు? అణగదొక్కబడిన వారు. ఈ దళితులు అనేది నిర్ణయించింది కూడా ఎవరండి? భారతదేశంలో ఆ దినాల్లో ఉన్న ఈ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వారు భారతదేశాన్ని 4 విభాగాలుగా మార్చేసింది. ఒకటి బ్రాహ్మణులు, అంటే పూజ చేసేవారు వారే, చదువు చెప్పేవారు వాళ్ళే. తర్వాత ఎవరు? క్షత్రియులు, అంటే యుద్ధం ఆడేవారు, రాజులు, పరిపాలించేవారు. ఆ తర్వాత ఎవరు? వైశ్యాసు, వ్యాపార చేసేవారు. చివరి వారు ఎవరంటే శుద్రాస్. శుద్ర వాళ్ళు ఎవరంటే పని, అంటే ఇంటి పని, ఆ పని, ఈ పని. సో ఆ సమాజం వాళ్ళని ఎలాగ నిర్ణయించిందంటే ఈ శుద్ర అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయడం మాత్రమే. వాళ్ళకి బ్రాహ్మణులకున్న హక్కు కానీ, క్షత్రియులకున్న హక్కు కానీ, వైశ్యాలకున్న హక్కు కానీ వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఆలయాల్లోకి రాకూడదు, వాళ్ళు పెద్దవారు గృహాల్లో కలిసి భోంచేయకూడదు, వాళ్ళు అణకదొక్కబడిన వారన్నమాట. ఆ దినాల్లో భారతదేశానికి ఈ మిషనరీస్ వచ్చినవారు. మొట్టమొదటిగా తోమా గారు వచ్చారు. ఆ తర్వాత అనేక మంది మిషనరీస్ వచ్చినప్పుడు, సువార్తను అందించినప్పుడు, ఆ దినాల్లో విదేశాల నుంచి వచ్చిన ఈ మిషనరీస్ ఏం చేశారంటే ఈ అణకదొక్కబడిన వారికి, సమాజంలో గుర్తింపు లేని వారికి గుర్తింపును తెచ్చి వాళ్ళ కొరకు నిలబడిన వారన్నమాట. ఆ దినాల్లోని చాలా అంటే విభేదాలనేవి చాలా ఉండేవి. వాళ్ళకి గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. అంటే తక్కువ కులస్తులు అంటే గృహంలోనికి రాకూడదు, తక్కువ కులస్తులకి నీళ్ళు ఎవరు, ఆ కంచంలో భోజనం పెట్టరు, వివాహం అనేది అసలు జరిగే ప్రసక్తే లేదు. సో ఆ దినాల్లో
భారతదేశంలో ఆ పై అధికారులు నిర్ణయించిన ఈ 4 విభాగాల వలన ఈ అణగదొక్కబడిన వారిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ అణగదొక్కబడిన వారిని ఎవరు పట్టించుకున్నారంటే ఈ మిషనరీస్, ఈ క్రైస్తవ మిషనరీస్ వచ్చి, అయా నేను మీతో కూడా ఉంటాను. ఆ దినాల్లోనే మీరు గమనించినట్లయితే భర్త చనిపోతే భర్త ఏ కట్టె మీద అయితే ఉంటాడో అదే కట్టె మీద భార్యని సజీవంగా కాల్చేసేవారు. దాన్ని వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి ఎవరంటే విలియం కేరీ గారు. విలియం కేరీ గారు ఆ దినాల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి ఈ సతీ సంగమనంని ఆపారండి. ఎందుకు? స్త్రీల పట్ల అటువంటి అన్యాయం జరగకూడదని పోరాడేవారు. కానీ పుస్తకాల్లో ఆ తర్వాత ఈ దినాల్లో విలియం కేరీ గారిని పక్కన పెట్టి ఓన్లీ రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరే మనము వింటాం. కానీ వాస్తవానికి దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే మన క్రైస్తవ సంఘ మిషనరీస్. ఈవేళ చదువు ఇలాగ వచ్చి ప్రతి భాష, ఆ దినాల్లో కేవలం చదువు ఒక వర్గానికే ఉండేది. చదువు ఒక వర్గానికే నేర్పించేవారు. చిన్న వర్గాలకి చదువు అనేది ఉండేది కాదు. సో ఆ చదువుని కామన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ అన్న దాన్ని తెచ్చి చదువుని నేర్పించింది కూడా ఈ బయట నుంచి వచ్చిన మన క్రైస్తవ మిషనరీసే. సో అందుకే చాలామంది ఈ అన్యజనులకి ఎలా ఉంటుందంటే ఈ క్రైస్తవులు అన్న వారు వచ్చి ఈ పేదవారిని, దళితులని, ఈ అణగదొక్కబడిన వారిని వీళ్ళు వచ్చి వీళ్ళ మాటలతో మభ్యపెట్టి ప్రేమ అనేది చూపించి ఏదో ఆశ చూపించి వాళ్ళందరినీ మత మార్పిడి చేసేసారు అని అంటారు. కానీ మీరు కూర్చొని ఆలోచించవలసింది, ఎవరు అలాంటి వారిని ఆదరించినప్పుడు ఎవరు వాళ్ళని ఆదరించారంటే అది మన క్రైస్తవ సంఘ మిషనరీస్ మాత్రమే. ఇవాళ వాస్తవానికి చెప్పాలంటే అది అంచెంచులుగా ఎదిగి ఇవాళ అందరూ ఏ స్థానానికి వచ్చారండి? సమాన స్థితికి వచ్చారు. ఇవాళ చాలామంది ఈ పై కులస్తులకున్న బాధ ఏంటంటే ఈవేళ ఏమంటారు ఈ రిజర్వేషన్స్ అని చెప్పి అది చెప్పి ఈ దళితులు అనేక మంది పొందుకుంటున్నారండి. కానీ వాళ్ళకి అక్కర్లేదండి. ఎందుకంటే వాస్తవానికి ఇవాళ పై కులము అనే తక్కువగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడండి? కిందన అణగదొక్కబడిన వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఇవాళ పెట్టాడండి. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వై ఈజ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకు ఈ ప్రేమ, ఎందుకు ఇవన్నీ అంటే చదవండి. గలతీయులు 3వ అధ్యాయము 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు, అబ్రహాము గారు పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ వేర్ ఈ మార్పు, ఈ ఆశీర్వాదము, ఈ హక్కుదారుతనం మనకి ఎక్కడొచ్చిందంటే, మళ్ళీ చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము గారు పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, యేసు ప్రభువు వారు సిలువ మీద మరణించి రక్తము చెందించిన ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు అంటే ఎవరు? ఆ సంతతికి చెందని వారు. మనం అందరం వాస్తవానికి ఉన్నమాట చెప్పుకోవాలంటే అన్య జనాంగం నుంచి వచ్చిన వారమే. అన్యజనులకు చదవండి. క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు ప్రభువు మన కొరకు శాపమై రక్తము చెందించి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అందులోనే 3వ అధ్యాయము 29వ వచనం చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై క్రీస్తు సంబంధం ఎప్పుడు అవుతామంటేనండి, అదే గలతీల్లో రాయబడి ఉంటది. నీటి మూలముగా, ఆత్మ మూలముగా ఎప్పుడైతే మనం బాప్తీసం పొందుతామో, చాలా జాగ్రత్తగా గమనించండి. బాప్తీసం అంటే చాలామంది అనుకుంటారు మత మార్పిడి అనుకుంటారు. నో. ఏ దినమైతే మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎస్ ఈయనే నా దేవుడు, ఎస్ నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నేను ఈ వ్యక్తి గురించి తెలుసుకున్నాను, తండ్రి గురించి తెలుసుకున్నాను, కుమారుని గురించి తెలుసుకున్నాను, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నాను, ఎస్ త్వరలో రాబోతున్నాడు, ఈయనే నిజమైన దేవుడు, నేను ఆయన సొంత రక్షకునిగా అంగీకరించానని మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో
ఆ దినము మీరేం పొందాలంటేనండి బాప్తీసం పొందాలి. ఎప్పుడైతే మీరు నీటి మూలముగా, తర్వాత ఆత్మ మూలముగా, ఫస్ట్ నీటి మూలముగా పాస్టర్ గారు మీకు ఏమంటారు బాప్తీసం ఇస్తారు. ఆ బాప్తీసం ఇచ్చే సమయంలో ఆత్మ మూలముగా కూడా మీరు ఆ ఆశీర్వాదము, ఆ మార్పు అన్నది ఆ బాప్తీసంలో జరుగుతుంది. కానీ వాస్తవానికి విచారకరమైన విషయం ఏంటంటే ఇవాళ అనేకమైన బాప్తీసాలు అలాగా జరగటం లేదు. ద ప్రాబ్లం చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మార్పు ఎందుకు పొందుతారు, నూతన వ్యక్తి ఎప్పుడవుతారు, నూతన సృష్టి ఎప్పుడవుతారు, యేసు ప్రభు విశ్వాసగా ఎప్పుడవుతారంటే ఓన్లీ వెన్ యూ గెట్ దట్ ప్రాపర్ బ్యాప్టిజం. ఇవాళ బాప్తీసం అన్నది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం అండి. ఇవాళ బాప్తీసం ఎలాగైపోయిందంటే పెళ్లి వయసు వస్తే పెళ్లి చేయాలంటే పాస్టర్ గారు బాప్తీసం అంటారు కాబట్టి బాప్తీసం తీసుకోండి. నాకు బాప్తీసం తీసుకోవడం ఇష్టం లేదండి, కానీ క్రైస్తవ వివాహం చేసుకోవాలి అంటే బాప్తీసం సర్టిఫికేట్ ఉండాలి, అందుకని బాప్తీసం. నో, దట్ ఈస్ నాట్ వాట్ యు టేక్ బాప్టిజం ఫర్. మా అమ్మగారు చెప్పారండి, ఇంక యవనస్తుని అయిపోయాను, నువ్వు బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళవు, లేకపోతే పాస్టర్ గారు చెప్పారు వాక్యంలో. సో పరలోక రాజ్యం వెళ్ళాలంటే బాప్తీసం కరెక్టే, కానీ ముందు మీరు మారు మనసు పొందాలి కదా. మారు మనసు పొందరు. బాప్తీసం తీసుకున్నప్పుడు పాప క్షమాపణ ప్రార్థన చేయరు, కృతజ్ఞత ప్రార్థన చేయరు, ఏమీ లేకుండా నేరుగా వెళ్ళి ముంచేసి పైకి వచ్చిమంటే అది రైట్ కాదండి. అండ్ దట్ ఈస్ వై మన జీవితాల్లో ఆ మార్పు అనేది లేనేలేదు. వెన్ యూ గెట్ బ్యాప్టైజ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. మీ హృదయంలో నుంచి రావాలి, అయ్యా నిజంగానే నేను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నేటి నుంచి నా పాపాలన్నీ విడిచిపెడతాను, నా పాపపు తలంపు, నా పాపపు జీవితం, నా పాపపు మాటలు అన్నీ నేను విడిచిపెట్టి ఒక నూతన సృష్టిగా తయారవుతాను. అండ్ దట్స్ వెన్ యూ గెట్ బ్యాప్టైజ్డ్. ఇప్పుడు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి, ఆయన కన్నా శక్తిమంతుడు ఎవరైనా ఉంటారా? హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఆయన పుట్టిక పవిత్రం, ఆయన జీవితం పవిత్రం, బట్ ఈవెన్ హీ గాట్ బ్యాప్టైజ్డ్. ఆయన కూడా బాప్తీసము పొందారు. ఆయనకి బాప్తీసం ఇచ్చిన వారు కూడా, బాప్తీసం ఇచ్చి యోహాన్ గారి పుట్టిక కూడా అటువంటి ప్రత్యేకమైన పుట్టిక. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ కాపర్ కింద ఉంటున్నారో అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఆశీర్వాదం అనేది మీ కాపర్ దగ్గర నుంచి వస్తుంది ప్రథమంగా. ఈవేళ అటువంటి సాక్ష్యం లేకుండా, అటువంటి భక్తి జీవితం లేకుండా కాపరి ఏమి బాప్తీసం ఇస్తారండి? ఒకసారి ఒక పెద్ద కుటుంబం ఒక పెద్ద పాస్టర్ని పిలిపించి పెళ్లి చేసుకుంటుంటే పాస్టర్ గారు ఒకటే అడిగారు, పాస్టర్ గారు ఆయన ఎందుకు పిలిచారండి అని అడిగారు. పేరు పెద్దగా ఉంది కదా అని పిలిచారు. ఆయనకు కుటుంబం జీవితం ఉందా? లేదు. ఆయన భార్య ఆయనతో ఉందా? లేదు. సఖ్యంగా ఉంటున్నాడా? లేదు. అలాంటి వ్యక్తి ఏ వివాహం చేస్తాడు? అలాంటి వ్యక్తి ఏ ఆశీర్వాదం పలుకుతాడు? వివాహం చేసుకుంటున్న వారు ఏ ఆశీర్వాదాన్ని తీసుకుంటారు? ఇట్స్ సో వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలామంది నిర్లక్ష్యం చేస్తారండి. ప్రభువారు బాప్తీసము తీసుకుంటున్నప్పుడు, ప్రభువారు పుట్టిన సమయం టైంలోనే ప్రభువారికి బాప్తీసం ఇవ్వాలంటే ఒకసారి కూర్చొని ఆలోచించండి, ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన పుట్టుకకు కూడా అంతే పవిత్రంగా ఉందండి బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు. హీ వాజ్ ఆల్సో వెరీ గ్రేట్ మ్యాన్. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు కూడా ఈ ప్రక్రియని పాటించారు. ఎంతమంది మీ కుటుంబాల్లో మీ పిల్లలు బాప్తీసాలు తీసుకున్నారు? బాప్తీసాలు తీసుకున్నారంటే వాళ్ళు ముందు సంఘంలో ఉండాలి, ముందు వాళ్ళ దేవుని గురించి తెలుసుకోవాలి, వాళ్ళ దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, వాళ్ళకి మారు మనసు జీవితం ఉండాలి. ఈ ప్రక్రియలో మన పిల్లల్ని నడిపిస్తున్నామా? ఈ తరబీదు మన పిల్లలకి ఇస్తున్నామా? ఈ విధి విధానాల్లో మనం వెళ్తున్నామా? నో, వీఆర్ నాట్ గోయింగ్. టైం వచ్చే ముంచేద్దాం, టైం వస్తే బాప్తీసం ఇచ్చేద్దాం, టైం వస్తే వివాహం టైం వస్తే చేసేద్దాం. నామమాత్రంగానే ఉంటున్నాం. నామమాత్రంగానే ఉంటే నష్టం ఏంటంటేనండి, ఆ హక్కుదారుతనం అన్నది మనకి పోతుంది. ఇవాళ ఎప్పుడైతే మీరు నీటి మూలముగా, ఆత్మ మూలముగా నిజంగా యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే మీకు కలిగే దీవెన ఏంటంటే, చదవండి 29వ అధ్యాయము. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండిరి. ఇప్పుడు ఏమవుతామండి? క్రీస్తు సంబంధాలు ఎలాగవుతాము? బాప్తీసం తీసుకున్నాక అవుతాం. అప్పుడు మనం అందరం ఎవరు సంతతి వారు అవుతున్నామండి?
అబ్రహాము గారి సంతతి వారు అవుతున్నారు. పూర్తి చేసాను, చదివేయండి. వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. వాగ్దాన ప్రకారము. ఏ వాగ్దానాన్ని? ఇది ఎక్కడండి? మత్తయి సువార్త అండి. ఆది కాలం నుంచి మత్తయి సువార్తకు అప్పటికి కొన్ని వేల సంవత్సరాలు గడిచినాయండి. కానీ వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం ఏం చేస్తున్నారండి? మీరందరూ ఏమవుతారటండి? వాగ్దానానికి హక్కుదారులు అవుతారు. యు విల్ బీ. మీరు ఆ నిబంధనకి, ఏంటి ఆ నిబంధన? నేను మీకు దేవుణ్ణై అంటాను. ఏంటి అంతకన్నా గొప్ప దీవెన మనకి ఏంటి అక్కర్లేదండి మన జీవితంలో. వాట్ ఎ గ్రేట్ గాడ్. అన్య జనాంగం నుంచి వచ్చిన వారిని మన పితరుల వలన మన దేవుని తెలుసుకున్నాం. కానీ ఇవాళ నేను నిజంగా దేవుని తెలుసుకున్నా, సొంత రక్షకునిగా అంగీకరించా, బాప్తీసం పొందా, క్రీస్తు సంబంధిని అయ్యా. క్రీస్తు సంబంధిని అయిన తర్వాత ఏమైందండి? ఎవరికి హక్కుదారులు అయ్యానండి? నేను అబ్రహాము సంతతి వారం అయ్యామండి. వాస్తవానికి యూ హ్యావ్ టు బీ ప్రౌడ్. ప్రపంచంలో ఏదన్నా గొప్ప కులం ఉందంటే అది ఇశ్రాయేలీలని చెప్పుకోవడం అండి. యూ హ్యావ్ టు బీ ప్రౌడ్. యూ హ్యావ్ టు బీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అ క్రిస్టియన్. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మీరు గర్వంగా ఉండాలండి. అలా గమనించండి. దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తాడు. కానీ దేవుడు పుట్టిక కూడా ఏ చిన్న కులం నుంచి జరగలేదండి. ఇట్ వాజ్ ఫ్రమ్ ద హైయెస్ట్ కులం నుంచి వచ్చాడండి ఆయన పుట్టిక. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం చాలా జాగ్రత్తతో వెళితే అతి గొప్ప కులము ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది ఇశ్రాయేలీలు కులమే. మన యేసు ప్రభు వారు ఏ కులానికి చెందినవారంటే గొప్ప కులానికి చెందినవారు. ఇవాళ మనం బాప్తీసం పొందిన తర్వాత మనం ఏ కులం చెందినవారు అవుతున్నామండి? అబ్రహాము గారి కులానికి చెందిన వారు అవుతున్నామంటే మనము కూడా ఇశ్రాయేలీలమే. కానీ విచారకరం, భారతదేశంలోని దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా, దేవుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత కూడా మీరు క్రైస్తవులని పిలువబడడానికి ఇష్టపడటం లేదు. సభ్యులు లేదా మామూలు క్రైస్తవులు అలా ఉన్నారంటే వేరే సంగతి అండి. ఈవేళ కొన్ని సంఘాల్లో పాస్టర్లు లేదా కొన్ని దగ్గర బోధ చేస్తున్నవారు, దేవుని గురించి సువార్తను అందిస్తున్న వారు వెళ్ళి సర్టిఫికెట్ కానీ చూస్తే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళు అన్యుడనే ఉన్నారు. ఇంకా అన్యుడని ప్రభుత్వానికి చెప్పుకుంటూ, అన్యుడని ఆ సర్టిఫికెట్లో పనిచేస్తూ, అన్యుడని ఆ వృత్తిలో ఉంటూ మళ్ళీ నేను దేవుని బిడ్డని నేను ఎలాగంటారో నాకు అర్థం కాదండి. నేను ఎవరి కుమారుణ్ణి? రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి కుమారుణ్ణి. నేను సంఘంలో ఉన్నప్పుడు నేను గర్వంగా చెప్పుకోవాలి, నేను రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి కుమారుణ్ణి. నేను వేరే ఊరు వెళ్ళానా, నేను ఎవరన్నా అడిగితే ఎవరు కుమారుడు అంటే నేను విక్టర్ ప్రభాకర్ గారి కుమారుని నేను చెప్పుకోవాలి. నేను నా వృత్తి ఏదన్నా పని చేస్తున్నానా, నా వృత్తిలో కూడా నేను గర్వంగా చెప్పుకోవాలి, నేను విక్టర్ ప్రభాకర్ గారి కుమారుణ్ణి. కానీ మనం అలా కాదే. గుడిలోని దేవుని బిడ్డ, గుడిలోని ఎస్తేర్, గుడిలోని జాన్, గుడిలోని అబ్రహాం, గుడిలోని మోజెస్. పని దగ్గర మీ సర్టిఫికెట్ ఏం బాగు చేస్తారండి మీరు వెళ్ళి? యూ డోంట్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు నిలబడడానికి మీకు ధైర్యం లేదు. ఎందుకంటే మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీరేమనుకుంటున్నారంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వం వారు వాళ్ళు ఇచ్చిన రాయితీలతో మనం బ్రతకాలి, వాళ్ళు ఇచ్చిన రాయితీలతో మా ఫీజు జరుగుతుందండి, వాళ్ళు ఇచ్చిన రాయితీలతో నా చదువు జరుగుతుందండి. ఆ దినాల్లో రాయితీ ఎందుకు ఇచ్చారంటేనండి, ఆ దినాల్లో నిజంగా వాళ్ళు పేదవారుగా ఉన్నారు కాబట్టి రాయితీలు ఇచ్చారండి. ఇవాళ మనం మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తు బిడ్డలుగా చెప్పుకున్న తర్వాత, ఆర్ంట్ యు ప్రౌడ్ టు సే యూర్ ఎ క్రిస్టియన్? నో, యూఆర్ నాట్. మీ సర్టిఫికేట్ చెప్పడం లేదు అలాగా. రాబోయే దినాల్లో భారతదేశానికి రోజులు వస్తాయండి, సంఘము ముందు ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ ఐడి కార్డుల్లోని అలా మీరు ఎలా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. క్రైస్తవుడు కాని వారిని లోపలికి వస్తే అనేకమైన అన్యాయపు కార్యాలు జరుగుతుంది. ఎందుకంటే భారతదేశము ఆ అడుగుల మీదే వెళుతుంది. భారతదేశంలో నేటి ప్రభుత్వం వారు ఇటువంటి కొత్త విధి విధానాలన్నీ తీసుకొని వస్తున్నారండి.
ఇట్స్ వెరీ సాడ్. ఇట్ ఈస్ వెరీ సాడ్. మొన్న ఒకసారి ప్రభుత్వం వారు ఏదో ఒక దగ్గరికి వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చి ఈ సెన్సెక్స్ లాంటిది ఏదో తీసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నారు అనమాట, అధికారి, సార్ ఈ క్యాస్ట్ దగ్గర మీరు ఏమని రాయాలి అన్నారు. నేను అన్నారు, బాబు నా సర్టిఫికెట్ కానీ, మా నాన్నగారి సర్టిఫికెట్ కానీ, మా అమ్మగారి సర్టిఫికెట్ కానీ, మేమందరం మా కుటుంబం అంతా ఏమని ఉంటుందంటే భారతీయ క్రైస్తవులు అని ఉంటుందండి. అది ఎస్సీ కానీ, అది ఎస్టీకి కానీ, ఏ తక్కువ కులం కానీ చంద్ర భారతీయ క్రైస్తవులు అనగానే మిమ్మల్ని ఓసీ కింద లెక్కేస్తారన్నమాట. ఇంకా రాయితీలు రావు, వైట్ కార్డు రాదు, ఆల్ గాన్. పాస్టర్ గారండి, దేవుడు అన్నారు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు ఎలా చెప్పి మా పొట్టను కొడితే ఎలాగా అంటే, దట్ ఈస్ వై ఐ సెడ్ అబ్రహాం గారికి మొదటి పరీక్ష ఎక్కడైందండి? విశ్వాసం దగ్గర అయింది. యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ గాడ్. మీ విశ్వాసము దేవుని మీద ఉందా? మీ విశ్వాసం ప్రభుత్వం మీద ఉందా? మీ విశ్వాసం మీకు ఆహారం పెట్టిది దేవుడని మీకు నమ్మకం ఉందా? లేదా ఈ కార్పొరేటరు, ఎమ్మెల్యేలు వీళ్ళు మీకు పెడతారని ఆశ ఉందా? హూమ్ ఆర్ యూ రిలయింగ్ ఆన్? హూమ్ ఆర్ యూ రిలయింగ్ ఆన్ అండి. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఎస్తేర్ రాణి అవ్వకముందు షీ వాజ్ నథింగ్. ఒకళ్ళ ఇంటి కింద ఆశ్రయం తీసుకోవడానికి వెళ్ళిందండి. కానీ దేవుడు ఆవిడని ఎక్కడ పెట్టాడండి? రాణి అని చోట్ల పెట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడికి మీరు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు వాగ్దానానికి హక్కుదారులు అవుతాము. ఆ వాగ్దానానికి హక్కుదారులు అయినప్పుడు ఆశీర్వాదం అనేది మీకు వస్తుంది. మీరు అడగచ్చు, చెయ్యకపోతే ఏమవుతుందండి? ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉండేవారు. బానిసత్వం నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మోషే గారు చాలా చక్కగా నడిపిస్తారు. మోషే గారు అంటారు, నేను పైకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అంటారు. ఈ పైకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి లోపున వీళ్ళు ఏం చేసేసుకున్నారంటే ఒక దూడ దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఎందుకు? ఈయన పైకి వెళ్ళాడు, వస్తాడో బుర్రా బుద్ధి ఉందండి దానికి. సముద్రం ఇలాగా చీలి ఆ మధ్య నుంచి వచ్చారండి వీళ్ళందరూ. ఎంత గొప్ప కార్యం వాళ్ళు అనుభవించారు. మనం ఓన్లీ వింటున్నామండి ఇవి. ఇవాళ మీరు అలాగ ఆర్కే బీచ్కి వెళ్ళి అలాగ ఆర్కే బీచ్ విడిపోతే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయారంటే, కెన్ యూ ఇమాజిన్ దాట్? ఇట్స్ లైక్ ఎ గ్రేట్ థింగ్. వాళ్ళు అది అనుభవించారు, వాళ్ళు నడుచుకొని వెళ్ళారు, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని చూశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకున్న అవిశ్వాసం వలనండి 40 సంవత్సరాలు తిరుగుతారు. 40 సంవత్సరాలు తిరగడంలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఒక తరము అంతా చనిపోయినంత వరకు, ఒక తరము అంటే ఆ తరం ఎవరు? ఈ స్టార్టింగ్ అవిశ్వాసులుగా ఉన్న తరము. ఆ తరము పోయినంత వరకు దే వర్ జస్ట్ రోమింగ్ 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 రోమింగ్. ఇవాళ మీరు కూడా కూర్చొని ఆలోచించండి. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మీరు మర్చిపోద్దండి. మీరు ఎలాగుండేవారో ఒక 5-10 సంవత్సరాల క్రితం లేదా 15 సంవత్సరాల క్రితం ఎలాగుండేవారో గుర్తుపెట్టుకోండి. ఈవేళ మీరు అందరూ మంచి డాబా ఇంట్లో ఉంటున్నారు. అందరు ఇంట్లో ఇలా బటన్ నొక్కగానే ఏసీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. ఐ నో ఎవ్రీబడీస్ హౌస్. చాలామంది ఇల్లులు నాకు తెలుసు, ఎలా ఉండేవారో కూడా నాకు తెలుసు. ఇవాళ దేవుడు మిమ్మల్ని చాలా గొప్ప స్థితిలో పెట్టారు. ఈ మధ్యకాలంలో మీకు ఎవరైనా పరిచయం అయిన వాళ్ళైతే ఎవరు మిమ్మల్ని నమ్మరో, మీరు అటువంటి జీవితం నుంచి వచ్చారని, అలాంటి వీధుల్లో ఉండేవారని, అలాంటి ఇంటిల్లో మీరు ఉండేవారని. ఇవాళ దేవుడు మీకు మంచి ఇల్లుని ఇచ్చాడండి. దేవుడు మీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడండి, పిల్లల్ని ఇచ్చారండి. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఇన్ ఆల్ మీన్స్. దేవుడు దీవించినప్పుడు దేవుడికి ఇంకెంత నమ్మకం ఉండాలండి. ఇవాళ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ నమ్మకత్వం దగ్గర వస్తుందండి ప్రాబ్లం. మీరు ఆ విశ్వాసాన్ని కనపరుచుకునే స్థితి దగ్గరికి వచ్చేసరికి యూఆర్ నాట్ ఏబుల్ టు బీ దేర్. ఇవాళ మీరు అందరూ ఎవరంటేనండి, వాస్తవానికి అబ్రహాము సంతతికి చెందినవారు. ఇఫ్ సంబడి ఆస్క్డ్ యు మీదే కులం, నో, నా తక్కువ కులం కాదు. ప్రపంచంలో ద హైయెస్ట్ కులం ఏదైతే ఉందో నేను ఆ కులానికి చెందినవాడిని. నోరిపితే నేను ఇది, నేను అది, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి. నో, బీ ప్రౌడ్ దట్ యువర్ అ క్రిస్టియన్. క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఆనందించండి. ఈ భారతదేశంలోనే ఈ కుల రాజకీయాలండి. బయటికి వెళ్తే మీకు అక్కడ వేరే బాధలాలకి, రంగు బాధలాలకి, తెలుపు నలుపని. యూ హ్యావ్ టు బీ ప్రౌడ్. మీరు అందరూ గర్వించాలి, నేను అబ్రహాము సంతతి వాడనని. దట్ వై ఆర్ వి నాట్ ఏబుల్ టు బీ లైక్ దట్? మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు.
ఎందుకు మనం అలాగ ఉండలేకపోతున్నాం? మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చదవండి. వేషధారులారా, ఓ వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎక్కడితో ఉంటున్నాయండి ఇవన్నీ? పెదవులు మాత్రమే, హృదయం నుంచి లేదు ఆ ప్రేమ. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని సమానంగా ప్రేమిస్తున్నారు? మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెల్ని, మీ కెట్టని వారిని ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు సమానంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారు? నో, యూ హ్యావ్ ఎనిమీస్. కెట్టని వారు ఉన్నారు, పడని వారు ఉన్నారు. పాస్టర్ గారు, మీరు ఎవరి గురించి అన్నా చెప్పండి, కానీ ఆ వ్యక్తి గురించి చెప్తే నాకు ఆయనకి పడదండి, నాకు ఆమెకి పడదండి, నేను విననండి, మీకు తెలియదండి వాళ్ళు మాకు ఎన్ని ఇబ్బందులు కలిగించారు. బట్ గాడ్ ఈస్ టెలింగ్ టు లవ్ దెమ్. మా కుటుంబంలో అనేక మంది మాకు ఇబ్బంది కలిగిన పరిస్థితులు తెచ్చారండి, కానీ వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా మా కుటుంబం వాజ్ ద ఫస్ట్ కుటుంబం టు బీ ఇన్ దేర్ హౌస్. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ గుమ్మంలో మొట్టమొదటిగా ఉన్నది మేము, సహాయం చేసింది మేము, ఆదుకున్నది మేము. ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ గతంలో మాకు ఇది చేశారు, గతంలో వాళ్ళు మాకు అది చేశారు. వాళ్ళ పిల్లల సహాయం కోరిస్తే మనసు పూర్తిగా వి హెల్ప్ దెమ్. మీ తండ్రి ఇలా చేశాడు, మీ తల్లి ఇలా చేసిందని ఎప్పుడు అనలేదండి. ఎందుకు? క్రీస్తు పోలి నడుస్తున్నాం. మా తండ్రి గారు అది చేశారు, నేను చూశాను, నేను అది నేర్చుకున్నాను. ఆటోమేటిక్గా నేను నా పిల్లలకి నేర్పిస్తాను. మీరేం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? మీ బాపతో మాట్లాడొద్దు, పెదనాన్నతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు. ఈజ్ దిస్ వాట్ యు ఆర్? నిజమైన క్రైస్తవులు అలాగే ఎప్పుడు ఉండరండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆర్ యు రియలీ లవింగ్? నో యూ డోంట్. అందరినీ ప్రేమిస్తున్నామా? నో వీ డోంట్. వీ హ్యావ్ రిజర్వేషన్స్. వీడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, మా ఆయన ఎలాగా, మా ఆవిడ ఎలాగా, మా పిల్లలు ఎలాగా. నో, మీరు ప్రేమ కలిగి ఉంటే ప్రేమను పంచేవారే. ప్రేమను పంచేవారు ఎప్పుడు ఆశించరండి. దే ఓన్లీ కీప్ లవింగ్. వచ్చినా రాకపోయినా, బదులు వచ్చినా రాకపోయినా, బదులుగా వాళ్ళు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మన పని కేవలం ఇతరులని ప్రేమించడం, క్షమించడం. కెన్ వీ డూ దాట్? నో, వీ కెనాట్ డూ దాట్. ఎందుకంటే పెదవుల వరకు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ గుళ్ళోనే. కోపం వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు లేదు, ఎవరు లేదు, అందరినీ మర్చిపోతాం. కోపం రానంత వరకే దేవునికి స్తోత్రం. కోపం వచ్చిందా నిజస్వరూపం అన్నది బయటికి వస్తుంది. అది నిజం. ఈ వేషధారణ నిజమో కాదు? వాక్యం ఏం చెప్తుంది? ఓ వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వాళ్ళ హృదయము పెదవులతో గుళ్ళో చాలా బాగున్నారు నాతో, ఇవాళ నా వైపు ఆరాధనలో పాస్టర్ గారి వైపు చాలా చక్కగా చూస్తున్నారు, చాలా సౌమ్యంగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము చదవండి, నాకు దూరముగా ఉన్నది. నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషుల కల్పించిన పద్ధతులు. ఇవాళ విచారకరమైన విషయం ఏంటంటేనండి, అవునన్నా కాదన్నా మనుషుల పెట్టిన పద్ధతుల్లోనే మనం బ్రతుకుతామండి. మనుషుల పెట్టిన విధి విధానాల్లోనే. నెల్లపిల్లి కానీ వచ్చిందనుకోండి, మీకు నెల్లపిల్లికి ఏం సంబంధం అండి? మీకు అసలు సంబంధమే ఉందా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా నెల్లపిల్లి వస్తే కూర్చోమని కాసేపు? అచ్చే అమ్మ ప్రారంభించావు, నెల్లపిల్లి వచ్చింది, దేవుడా దేవుడా, అది ఏం ప్రార్థన చేస్తారు దేవుడికి? బైబిల్లో లేదు ఎక్కడ నెల్లపిల్లి వస్తే కూర్చోమని. ఏం ప్రార్థన చేస్తారు? ఏమి అపశకనం పలకూడదని. ఇవన్నీ ఎవరు పెట్టారండి? మానవుడు పెట్టిన. పరీక్షల టైంలో పిల్లలు ఎవరికి తలకత్తిరించరు, బూచోల్లాగా ఉంటారు అందరూ. నాకు చాలా కాలం తెలియలేదు, తర్వాత తెలిసింది. పరీక్షల టైంలో తలకత్తిరిస్తే చదువు రాదట అని తలకత్తిరించరు. మీ విధి విధానాలు, వివాహాలు అంటారు, రాట వేస్తారు. రాట ఎందుకు వేస్తారండి మీరు? ఇంటి ముందు ఇక్కడ ఉందా రాట? ఏమన్నా ఎక్కడైనా ఉందా? దానికి మళ్ళీ ఏమి జోడిస్తారంటే భారతదేశ సాంప్రదాయ ప్రకారం. అంటే మీ మట్టుకు మీరే అన్య దేవతల సాంప్రదాయపు ప్రకారం. అంటే భారతదేశ సాంప్రదాయం అంటే మీరు ఏ సాంప్రదాయం? మళ్ళీ అందరూ ఎక్కడికి వస్తారండి? గుడికి వస్తారు. ఎందుకండి? ఒకరిని నమ్ముకోండి. మీరు అది నమ్ముకోవాలంటే జస్ట్ డూ ఫాలో దట్. డోంట్ డూ వేషధారులుగా ఉండొద్దండి. ఫాలో ఓన్లీ వన్ థింగ్.
మీరు నిజమైన దేవుణ్ణి నమ్మినప్పుడు అండి, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హీ ఈస్ దేర్. 40 సంవత్సరాలండి ఆహారం పైనుంచి పడ్డదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆహారం మన్నా పైనుంచి పడ్డది. నోబడీ గేవ్. 6 లక్షల పురుషులు ప్లస్ స్త్రీలు ప్లస్ పిల్లలు. కెన్ యూ ఇమాజిన్? మీకు ఆహారం ఇచ్చేది పథకాలు కాదండి, మీకు ఆహారం పెట్టేది వైట్ కార్డు ఇవేమి కాదండి. ఆహారం పెట్టేది కేవలం దేవుడు. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. అచ్చా, ఫెయిత్ లేదు, ఏమీ లేదు, ఎక్కడే పెదవులతోటే. దీనికి మీ జీవితానికి గుడికి ఏం మ్యాచింగ్ ఉన్నదండి. కానీ అందరూ ప్రైజ్ లార్డ్ అంటారు. కానీ చదవండి అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట. ప్రవచించారు యెషయా గారి మాటలు. తర్వాత అని వారితో చెప్పి జన సమూహమును పిలిచి, మీరు విని గ్రహించండి. నోట పడినది మనుషుని అపవిత్రపరచుదని గాని నోట నుంచి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఓకే, సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? నోరు నుంచే. దేవుడు వాక్యంలో చెప్పాడండి, నోటికి ఏం పెట్టుకోనట దేవుడు. అందుకే ఒకే నోరు ఇచ్చాడండి. ఒకసారి కూర్చొని ఆలోచించండి. కొన్నిసార్లు భర్తలు అనుకుంటారు, మా ఆవిడకి కానీ 2 నోర్లు ఉంటే డాల్బీ స్టీరియోలాగా ఉందినండి, ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి. దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? 2 చెవులను ఇచ్చాడు, ఎక్కువ వినండి అని. మనకి జీవితంలో నచ్చని దేవుని ఉంటే ఇదే. నాకు ఈ మధ్యకాలంలోని ఈ కొత్త సమస్య ఏర్పడ్డది అనమాట. ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేస్తున్నారండి. నేను ప్రతి ఒక్కరితో బతిమలాడుకుంటున్నాను, నాకు ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తే నేను చెప్పాలనుకున్నది చెప్తాను. అచ్చా, విండేవాడు నేను చెప్పిందే శాసనం, నాదే రైట్, నా దారి రహదారి, దేవునికి స్తోత్రం. తర్వాత తెలుసుకున్నాను, వీళ్ళందరికీ ఎవరికి విడిచిపెట్టాలి? దేవుడికి బుద్ధిహీనుడు వీపట బొబ్బలు పెడతాడు. కొందరికి నిజం చెప్తున్నానండి, మీ పిల్లలకు కూడా మంచి చెప్పండి, బుర్రకెక్కదు. వాళ్ళు వెళ్ళి పడి కష్టం వస్తేనే కానీ ఓహో నేను చేసింది తప్పు. కొందరు మంచిగానే చెప్తారు ముందు, అరే బాబా పని చేయకరా అంటారు, అరే అమ్మ పని చేయకరా అంటారు. అచ్చే, చేస్తారు, పడతారు. పడిన తర్వాత అమ్మ నువ్వు చెప్పింది రైటే, అమ్మ నువ్వు వారు చెప్పావు కదా అది రైట్. ఈ మొక్క నీకు ముందు ఉండాలి కదా, దెబ్బ తగలక ముందు ఉండాలి కదా, అది ఉండదు ఎవరికి. కష్టాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నోరు ఎలా మాట్లాడుతుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుని వాక్కు. ఇట్స్ నాట్ దేర్. మన ఆరాధన ప్రారంభించినప్పుడు తోచ తప్పకుండా 10 ఆజ్ఞలు ముందేస్తాం. ఎందుకు? దేర్ ఆర్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యామిలీ. కుటుంబానికి అవసరమైనవండి. చాలామంది అంటారు 10 ఆజ్ఞలతో పని లేదండి, ప్రభువారు శిలువ మీద రక్తం చెందించారు కాబట్టి మనకి రక్షణ వచ్చేసిందండి, ఇంక 10 ఆజ్ఞలతో పని లేదండి. నో, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫౌండేషన్. వీ డోంట్ హ్యావ్ ద ఫౌండేషన్. తప్పెవరిది? మనదే. మత్తయి సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చదవండి. ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చునని హృదయంలో నుండి వచ్చును. హృదయంలో నుంచి వస్తది. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, తప్పుడు ఆలోచనలు. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు దేవుల్లో ఉంటేనండి మొట్టమొదటగా మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. పాపము చేసేదల్లా ఈ తప్పుడు ఆలోచనల వల్లనే. కష్టాన్ని, కుటుంబానికి కష్టాలు తెచ్చేదల్లా ఈ తప్పుడు ఆలోచనల వల్లనే. మీరు ఇవాళ ఆర్థికంగా కుటుంబ పరంగా చిదిగిపోయి ఉన్నారంటేనండి మీ ఆలోచన వల్లనే. మీ ఆలోచన కానీ బాగుంటేనండి ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. మొట్టమొదటగా దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయటండి? హృదయంలో. ఇవాళ ప్రశ్నించుకోవాల్సిన విషయం, మీ హృదయంలో నుంచి ఏం వస్తున్నాయి? మీరు అబ్రహాము సంతతి వారైతే, క్రీస్తు పోలిన వారైతే మీ హృదయం నుంచి ఎలాంటి మాటలు రావాలి, ఎలాంటి తలంపులు రావాలి, ఎలాంటి వస్తున్నాయి మీరు ప్రశ్నించుకోండి. తర్వాత ఇవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచుదని చెప్పాను. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చదవండి. సజ్జనుడు అంటే
మంచివాడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. తన హృదయంలో ఉన్న మంచి విషయాల్ని బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి విషయములను బయటికి తెచ్చును. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మంచివాడు ఎప్పుడవుతారంటేనండి, క్రీస్తుని పోలి నడిచినప్పుడు. దట్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా. అయా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. అయా, పాపపు తలంచాను, నన్ను క్షమించు. తప్పుడు ఆలోచించాను, నన్ను క్షమించు. అయా, మారు మనసు అనుభవం నాకు దయచేయి. ధనం సంపాదించడం ప్రాముఖ్యం కాదండి. మీరు ఎంత ధనం సంపాదించినా, ఎంత బంగారం, ఎంత ఆస్తి, అన్నీ ఎక్కడ విడిచిపెట్టాలంటే ఈ లోకంలో విడిచిపెట్టాలండి. ఈ లోకంలో నిజమైన ఆశీర్వాదము మీ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సమాధానం ఉన్నప్పుడు, భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉన్నప్పుడు, దట్స్ ద బెస్ట్ థింగ్. సమాధానం ఉన్నప్పుడు, దట్స్ ద బెస్ట్ థింగ్. పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యన అటువంటి సమాధానము, ఐక్యత, ప్రేమ ఉన్నప్పుడు, ఇవాళ భార్యాభర్తలకు కానీ తల్లిదండ్రులకి పిల్లలకి కానీ మధ్యన ఏం లేదంటే ప్రేమ లేదండి. ప్రేమ లేకపోతే వాట్ ఈజ్ ఇట్? ఇవాళ ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు? దేర్ ఇస్ నో లవ్. ఐక్యత ఉందా? కలిసి ఆడుకుంటూ పెరిగారండి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. పెద్ద అయ్యాక ఆస్తుల గురించి తన్నుకు సస్తున్నారు. ఈ ఆస్తులు శాశ్వతమా? నో. నిలబడతాయా? పరలోక రాజ్యం పట్టుకెళ్ళగలరా? నో. సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇవాళ కోర్టులకు వెళ్ళి తన్నుకు సస్తున్నారండి. ఏం లేదు అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం. సమాజంలో మీకు సమాధానం ఉందా? సమాధానం కలిగి మనం జీవిస్తున్నామా? నో. దేర్ ఇస్ అ టెన్షన్ ఇన్ అస్ ఆల్వేస్. ఎందుకని మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తేనండి ఒక దగ్గరికి వస్తుంది. క్రీస్తు పోలి మీరు నడిస్తే, అబ్రహాము సంతతి వారైతే దేవుడు చెప్పిన మాట, నేను మీకు దేవుడినై ఉంటాను. మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని, మీకు ఎవరన్నా పాపం సహాయం చేస్తే వాళ్ళు పాపరైపోయారు అనుకోండి, అంటే అది నిజమైన ఆశీర్వాదం. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా దీవిస్తే వాళ్ళు దీవించబడాలి. ఎవరన్నా మీకు సహాయం చేస్తే వాళ్ళు దీవించబడాలి. ఎందుకు? దేవుని బిడ్డలకు వాళ్ళు సహాయం చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని, హౌ మెనీ ఆఫ్ us ఆర్ లివింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్? అటువంటి ఆశీర్వాదంలో ఎంతమంది ఉంటున్నారండి. అండ్ మీరు ఇలా మాట పలికితే ఆశీర్వాదం రావాలండి. ఇలా నడిచినప్పుడు ఆశీర్వాదం రావాలండి. మీ పిల్లలకి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలండి. మీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలండి. ఆర్ యు దేర్? నో, వి ఆర్ నాట్ దేర్. తప్పు ఎక్కడుంది? మన మారు మనసు జీవితంలో ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసు, నేనే మార్గమును, యేసు ప్రభు వారు పలికిన మాట, నేనే మార్గము, సత్యమును, నేనే సత్యము, జీవమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో మనం ఎందుకు బతుకుతున్నాం అంటేనండి, ఒక మాటలో మనం అందరం ఒక దినాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ లోకంలో జీవించినప్పుడు మీరు ఆత్మలో వర్ధిల్లు కొద్ది అన్ని విషయాల్లో వర్ధిల్తారు. అబ్రహాం గారు ఏం పేదవాడు కాదు. హీ వాజ్ అ వెరీ వెల్ ఆఫ్ మ్యాన్. ఎవరి వలన? దేవుని వలన. ఎందుకు అంత ఆశీర్వాదం? దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఇవాళ క్రైస్తవులని చెప్పుకుంటున్న మనము, మీ విశ్వాస జీవితం ఎక్కడుంది? సంపూర్తిగా దేవుని యందు ఆధారపడుతున్నామా? అన్ని విషయాల్లో దేవుని యందు ఆధారపడుతున్నావా లేదా మనుషుల మీద ఆధారపడుతున్నావా? నిర్ణయించుకోండి. గాడ్ మేడ్ అ గ్రేటెస్ట్ కవెనెంట్. గొప్ప నిబంధన చేసుకున్నాడండి అబ్రహాం గారితో, నేను మీకు దేవుణ్ణి ఉంటాను. అబ్రహాం తరతరాలకి ఆ నిబంధన, బాప్తీసం పొందిన తర్వాత మనకి ఆ నిబంధన వర్తిస్తుంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎంతమంది విశ్వసిస్తున్నారో ఆ నిబంధనకి నేను హక్కుదారుడిగా ఉన్నానండి. నా ఆశ, మా ఆశ క్రీస్తుని పోలినాడండి. నిబంధనకి హక్కుదారులై ఉండండి. ఆశీర్వాదమైన బాటలో నడవండి. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా.
నాతో మాతో ఇంత వివరంగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే తండ్రి, ఈవేళ మేము నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం తండ్రి. ఏదో సమాజంలో పిలవబడడానికి క్రైస్తవులుగా ఉన్నాం, కానీ నిజ జీవితంలో క్రీస్తుని పోలి నడవటం లేదు తండ్రి. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని పోలి మేము నడాలంటే మీ వాక్యాన్ని అనుసరిస్తేనే కానీ మేము నడలేం తండ్రి. ఇవాళ వాక్యం వినడానికి మాకు టైం లేదు, వాక్యం చదవడానికి మాకు టైం లేదు, వాక్యానుసారంగా జీవించడానికి ఆసక్తి లేదు తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. అటువంటి మనస్తత్వాలతో కానీ మేము ఉన్నట్టయితే మిమ్మల్ని పోలి ఏ మాదిరి అయితే మీరు చూపించారో ఆ మాదిరి కలిగి జీవించులాగన అటువంటి వివేకము జ్ఞానము మాకు దయచేయండి. ఆ నిత్య నిబంధన మా కుటుంబాల్లో కొనసాగులాగన నిరంతరము మీ నిబంధన మా మీద కొనసాగించండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పిదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఒక సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.